ఆంధ్రప్రదేశ్లో ఉన్నత విద్యాభ్యాసం కోరుకునే విద్యార్థులకు వడ్డీ లేని రుణాలు అందించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. కేంద్రం పావలా వడ్డీ రుణ పథకంతో అనుసంధానం చేసి సెక్యూరిటీ అవసరం లేకుండా రుణాలు మంజూరు చేస్తామని, 14 ఏళ్ల తర్వాత తిరిగి చెల్లించే సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. పావలా వడ్డీ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని స్పష్టం చేశారు. అలాగే రజకులకు ఆధునిక దోబీ కార్డులు, ఇస్త్రీ షెడ్లు, సోలార్ తోపుడు బండ్లు, వడ్డెరలకు క్వారీ రిజర్వేషన్లు, చర్చిల నిర్మాణానికి, జెరూసలేం యాత్రికులకు ఆర్థిక సహాయం, మసీదుల నిర్వహణకు నెలకు 5,000 సాయం అందిస్తామని చెప్పారు. గిరిజనులకు న్యాయం జరిగేలా జీవో 3కి ప్రత్యామ్నాయం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ బస్టాండ్లను ఆధునీకరించి ఈవీ బస్సులను ప్రవేశపెట్టి భవిష్యత్తులో అన్ని ఏసీ బస్సులే నడపాలన్నది లక్ష్యమని చెప్పారు. ఆర్య వైశ్యులకు భద్రత కల్పించి కార్పొరేషన్కు నిధులు కేటాయించామని, చిన్న వ్యాపారులకు 0 వడ్డీ రుణాలు ఇస్తామని చెప్పారు. బ్రాహ్మణ కార్పొరేషన్లోని సుస్థిర మోడల్ను అన్ని కమ్యూనిటీ కార్పొరేషన్లు అనుసరించాలని సూచించారు. త్వరలో శాశ్వత కుల ధ్రువపత్రాలు జారీ చేసి శ్మశాన వాటికలకు స్థలాలు కేటాయిస్తామని, జర్నలిస్టుల గృహ నిర్మాణం అమలు చేస్తామని వెల్లడించారు. కాపు భవనాలు పూర్తి చేసి మత్స్యకారుల కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటు చేసి సీవీడ్ పరిశ్రమను ప్రోత్సహిస్తామని చెప్పారు. యూనివర్సల్ హెల్త్ కార్డు త్వరలో అందుబాటులోకి వస్తుందని, అన్నదాత సుఖీభవ పథకంలో కేవైసీ సమస్యలను పూర్తిగా పరిష్కరించి జిల్లాల వారీగా యువతకు జాబ్ మేళాలు నిర్వహిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో జరుగుతున్న హత్య కేసుల విచారణ వేగవంతం చేసి బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించామని సీఎం వివరించారు.